గారు మాట్లాడతారు. సురేష్ గారు మళ్ళీ వస్తాను. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. మీరు బోల్డ్ అన్న అంశాలు మాట్లాడారు. సురేంద్ర నాయుడు గారు ఏంటండి అవన్నీ ఆయన లేవనెత్తిన అంశాల్లో ఆ చిట్ట చివరి వదిలేసి మిగిలినవి చెప్పండి. అది వాళ్ళు రెగ్యులర్గా చెప్పారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇక్కడ 3 విషయాలు సార్ మనం ప్రధానంగా గమనించాల్సింది 3 విషయాలు. ఇప్పుడు బోర్డు సభ్యుడు ఎవరైతే ఉన్నారో బోర్డు సభ్యుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మాట్లాడడం అనేది ఎవరో కూడా హర్షించరు. దాన్ని పూర్తిగా ఖండిస్తారు. ప్రతి ఒక్కరూ ఖండిస్తారు, నేను ఖండిస్తున్నా. కానీ దానికి ముందు జరిగిన సంఘటన కూడా మనం ఆలోచించాలి. ఒక ఉద్యోగస్తుడిగా మనం ఉద్యోగాన్ని అక్కడ దేవస్థానంలో పొందుతున్నాం. అందులో కూడా వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత మనం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాం అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడి నుండో భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ జరిగిన సంఘటన పూర్తిగా నేను తీసుకున్నాను కాబట్టి విషయం చెప్తున్నా. ఎక్కడి నుండో వస్తుంటారు. వచ్చినప్పుడు చాలా మంది అంటే ఏదైతే ఆ గ్రిల్ గేట్ ఉందో గ్రిల్ గేట్ ఎందుకు పెట్టారు అంటే ఎక్కువ ఒత్తిడి అయినప్పుడు, అంటే భక్తుల తాకిడి ఎక్కువ ఒత్తిడి అయినప్పుడు ఆ గేట్ తీస్తారు. ఆ గేట్ నుండి కూడా చాలా మందిని పంపించేస్తారు. ఇప్పుడు గ్రిల్ గేట్ క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఒక మంత్రి అక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన సెక్యూరిటీ గార్డులు ఉంటారో వాళ్ళందరూ కూడా మారణాయుధాలు పట్టుకొని కరెక్ట్ గ్రిల్ గేట్ ముందర దాకా వచ్చారు. ఆ ముందర అడావిడి చేశారు. ఇతను కూడా బయట వచ్చి మీడియాతో మాట్లాడినాడు. సెంట్రల్ మినిస్టర్ పేరు నా చెప్పను కానీ మాట్లాడారు. అందుకనేసి ఇక్కడ అపవిత్ర జరుగుతా ఉందని ఆ గ్రిల్ గేట్ క్లోజ్ చేశారు. ఆ గ్రిల్ గేట్ నుండి ఎవరు వెళ్ళకూడదు అని క్లోజ్ చేశారు. అది వీళ్ళకి తెలిసి ఉండకపోయిండొచ్చు. కానీ మనం ఉద్యోగస్తుడిగా మనము అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేయాలి. నేను ఉద్యోగస్తుల్ని వ్యతిరేకించడం కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక దండం పెట్టి, సార్ ఈ దారిలో వెళ్ళకూడదు, ఇది క్లోజ్ చేశారు, ప్లీజ్ మీరు ఏమనుకోవద్దండి, ఆ దారిలో వెళ్ళండి అని చెప్పేసి ఉంటే ఒక పని అయిపోయింది. ఎవరైతే ఆ బోర్డు మెంబర్ ఉన్నాడో బోర్డు మెంబర్ సహాయకుడు వచ్చి మాట్లాడినప్పుడు ఎవడైతే నాకేంది, బోర్డు మెంబర్ అయితే నాకేంది, ఎవడైతే నాకేంది, నేను ఇచ్చి వదిలేదు లేదు, వెళ్ళండి ఆ దారిలో అని మాట్లాడడం. అతను బోర్డు మెంబర్ వచ్చి అయ్యా నేను బోర్డు మెంబరు, ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే, ఏం బోర్డు మెంబర్ అయితే ఏమి కొమ్ములు ఉన్నాయా, మీరు రావాల్సిన అవసరం లేదు, ఈ దారిలో మీరు ఆ దారిలో వెళ్ళండి అన్నప్పుడు అతను స్లిప్ అయ్యాడు. సహజంగా స్లిప్ అయ్యాడు. నేను దాన్ని సమర్థించడం లే. మనం ఉద్యోగస్తులుగా మనం ధర్నా చేయాల్సింది దేనికి ధర్నా చేయాలా? ఎవరైతే బోర్డు మెంబరు ఉద్యోగస్తుని అవమానించారో అతన్ని సస్పెండ్ చేయాలో లేదు క్షమాపణ చెప్పాలో అని మాట్లాడాలి. కానీ మీ ఇడన్ అజెండా ఏంటి? మీ వెనకాల ఉన్నటువంటి అజెండా ఏంది? మొన్న తొక్కిసలాటలో సస్పెండ్ అయినటువంటి వాళ్ళని తీసుకోవాలి అంటే ఇది బూసిగా చూపించి తొక్కిసలాటలో తప్పు చేసిన సస్పెండ్ చేస్తారు, తప్పు చేసిన సస్పెండ్ చేసిన రివోక్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదండి అక్కడే, మళ్ళీ ఈవో అక్కడే ఉన్నారు, జేఈఓ అక్కడే ఉన్నారు, ఇంకా కొత్తగా ఎవరిని తీసుకోవాలి? సస్పెండ్ చేసిన తొక్కిసలాటకి వాళ్ళది బాధ్యత, అది వాళ్ళది బాధ్యత కాదని మీరంటే ఎవరు నమ్మరు. వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, ఎవరిని సస్పెండ్ చేయలేదే సార్. ఇప్పుడు జేఈఓ ఇప్పుడు అక్కడ మన ఇద్దరిని సస్పెండ్ చేశారు కదా, జేఈఓ గౌతమి గారు ఎవరో ఉన్నారు, వారిని ట్రాన్స్ఫర్ చేశారు కదా. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని మళ్ళా ఇప్పుడు కొండ మీద నుండి కొంతమందిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ మీద నుండి కొన్ని సంవత్సరాల నుండి తిష్ట వేసినటువంటి ఉద్యోగస్తుల్ని మార్చారు, విధుల నుండి మార్చారు వేరే దగ్గరికి. వాళ్ళని తీసుకోవాలా. వాళ్ళ ప్రధాన అజెండా ఏమి? వాళ్ళను మళ్ళా తీసుకోవాలి, అక్కడ వేయాలా. అంటే మార్చిన వాళ్ళని తిరిగి మళ్ళీ అక్కడ వేయాలా అనే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ సస్పెండ్ ఈ జరిగిన సంఘటన ఒకే ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ప్రశ్న సురేంద్ర నాయుడు గారు. జరిగిన సంఘటనలో ఈఓ బాధ్యత లేదు, జేఈఓ బాధ్యత లేదు, చైర్మన్ గారి బాధ్యత లేదు. సస్పెండ్ అయిన గౌతమి రెడ్డి గారు మరి ఆవిడ ఒక్కరి బాధ్యత ఉందా అండి? సార్ నేను అనేది ఇంకా చాలా మందిని సస్పెండ్ చేసి ఉండాలి. ఉద్యోగస్తుల్ని కూడా చాలా మందిని సస్పెండ్ చేసి ఉండాలి. ప్రధానంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇంకెవరెవరు ఉన్నారో దాని మీద డేట్లు తీసుకుంటారు. ఫస్ట్ అవర్లో అక్కడ ఏం జరిగిందో దాన్ని చూసుకొని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత మీరు ఉద్యోగస్తులుగా దీన్ని అడగాలి, కానీ మీరు ఎడన అజెండా పెట్టుకొని దాన్ని మాట్లాడుతున్నారు. నెంబర్ 2, మూడోది వచ్చి ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇన్ని విధాలు మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది సార్ అక్కడ? నాకు తెలుసు మీరు ప్రశ్న వేస్తారని, నాకు డెఫినెట్గా తెలుసు. లెట్స్ నాట్ గోయింగ్ టు ద పాస్ట్. అలా జరిగింది కాబట్టి వాళ్ళు అది కాదు. నేను ఉద్యోగస్తుల గురించి అడుగుతున్నా. ఉద్యోగస్తులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయొచ్చు,
గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగి బలవన్మరణం, ఎవరైతే ఈ ధర్మారెడ్డి ఇబ్బంది పెట్టాడని బలవన్మరణం చనిపోయాడు, ఉరేసుకొని చనిపోయాడు. ఆ రోజు ఎవ్వరు కానీ ఒక ఉద్యోగస్తుడు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ కారణం వల్ల ఈ ఉద్యోగి మరణించారు అని చెప్పి ఒక ఉద్యోగస్తుడు రోడ్డు మీదకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే, మీరు ఏదైనా ఈ విధంగా చేసినారంటే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు, లేదంటే మీ మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పి గత బోర్డు మెంబర్లకి, బోర్డు చైర్మన్ కి భయపడి మీరు నోటు తెరవాల. ఈరోజు బిఆర్ నాయుడు కానీ, అదేవిధంగా జేఈఓగా ఉన్నటువంటి చౌదరి గారు కానీ మీకు వెసులుబాటు ఇచ్చారు కాబట్టి, స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి, మీరు బాగా ఉద్యోగం చేసుకోండి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఈరోజు బిఆర్ నాయుడిని విమర్శిస్తారు, చౌదరి గారిని విమర్శిస్తారు, అన్ని విమర్శిస్తారు. మా తమ్ముడు చెప్తున్నాడు RRR అనేసి, RRR అని చెప్పి. గత 5 సంవత్సరాలు ఎవరు చేశారండి కొండ మీద? అందరూ రెడ్లే